ఓకే, మీరు ఏం చేయబోతున్నారు? కీమా పలావ్. కీమా పలావ్ చేయబోతున్నారా? టెన్షన్ గా పడుతున్నారా మీరు? టెన్షన్ ఏం లేదండి. ఎంతైనా అంటే మరదల్లే కాబట్టి అంత టెన్షన్ ఉండాల్సిన అవసరం లేదు, బట్ అయినా కూడా ఉంటుందేమోలే కాంపిటీషన్ కాబట్టి, అంతేనా? అలాగే అనిపిస్తుంది, సైలెంట్ గా ఉన్నారు. మీరేం చేయబోతున్నారు? చికెన్ వెజ్ నూడిల్స్. చికెన్ వెజ్ నూడిల్స్. ఓకే, మరి అయితే ఎవరు చేస్తారు ముందు? నేను చేస్తాను. అబ్బా, అది మాత్రం చేస్తాను, పని అయిపోద్ది కదా, అంతేనా? అంతేనా? ఓకే, పలావ్ చేయబోతున్నారు మొత్తానికి. అవునండి. ఓకే, టెన్షన్ గా ఉన్నారండి. ఏం చేస్తారు, ఎలా చేస్తారు చూద్దాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. కీమా పలావ్ కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 100 గ్రాములు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన టమాటో 1, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. ఓకే అండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఏంటది? నెయ్యి. ఓకే, నెయ్యి. ఆయిల్ నెయ్యి 2 కావాలండి? 2 కావాలి. 2 మిక్స్ చేస్తేనే బాగుంటుంది. ఓకే, టోటల్ ఆయిల్ వేసే కంటే నెయ్యి ఆయిల్ కలిపి చేస్తే బాగుంటుంది. ఓహో, ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మా మమ్మీ దగ్గర. అమ్మ దగ్గర నేర్చుకున్నారా? ఓకే అండి. నెయ్యి కరిగిపోయింది. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆకు, బిర్యానీ ఆకు. అవునండి. తర్వాత లవంగా, తర్వాత యాలకులు, తర్వాత దాల్చిన చెక్క. ఓకే, అన్ని తర్వాత. బిర్యానీ ఆకు, లవంగా, ఎలాచి, దాల్చిన చెక్క, నెక్స్ట్ సాజీరా, మొత్తం మసాలా దినుసులన్నీ వేసేసారు. అవునండి. తర్వాత అంటూ. ఓకే, మసాలా దినుసులన్నీ ఒకటేసారి వేసేయకూడదండి? నాకు తెలియక అడుగుతానంటే 1 by 1 వేయాలా? 1 by 1 వేస్తే వేగిపోతాయి. అన్ని ఒకేసారి వేస్తే వేగవు. ఓకే, అదన్నమాట సీక్రెట్. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఉల్లిపాయలు ఏంటండి కావాలని సెలెక్ట్ చేసుకున్నారా? తెల్లగా లేదండి, అలా వచ్చాయా? అలా వచ్చాయి. ఓకే, అయితే అల్లం పేస్ట్, వెల్లుల్లి లేదు అందులో? 2 మిక్సింగ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, నెక్స్ట్ పుదీనా, కొద్దిగా ధనియాల పొడి. మెయిన్ పార్ట్కి వచ్చినట్టున్నారు. తర్వాత కీమా. ఇది ఏం కీమా? మటన్ కీమా. ఏంటి, ఉడికించారా డైరెక్ట్ గానండి? డైరెక్ట్గా చిన్న పీసులుగా కట్ చేసుకొని ముందుగానే వేసుకోవాలి. సో ఇది షాప్లో కొట్టించింది కదా కీమా లాగా? మీరు ఏం కొట్టింది కాదు కదా ఇంట్లో? షాప్లో కొట్టించింది కీమా. అంటే నేను అడుగుతుంది ఏంటంటే, ఇంకా కీమా అంటే సన్నగా అవుతుంది కదా, అలా కాకుండా ఇలా కొంచెం పెద్ద పీసెస్ లా కావాలని ఏమైనా ఉంటుందా అని? మనం కావాలనుకుంటే చిన్న కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే బాగుంటుంది. తర్వాత టమాటో. ఓకే, వేసేయండి. వేగిపోయినట్టున్నాయిగా. నెక్స్ట్ పెరుగు. అబ్బో, ఇప్పుడు చిల్లుమంటుందేమో. ఇంకా ఏమున్నాయి? నిమ్మకాయ. నెక్స్ట్ నిమ్మకాయ. చాలా అండి? హాఫ్ సరిపోతుంది. సాల్ట్. నెక్స్ట్ మళ్ళీ గరం మసాలా. నెక్స్ట్ కొత్తిమీర. ఇంకేమైనా వేసేది ఉందా? కీమా అంతా ఫ్రై అయిన తర్వాత రైస్ వేయాలి. నాకు తెలిసి ఫ్రై అయిపోయినట్టుందిగా, ఇంకా అవ్వాలా? కొంచెం లైట్గా. ఇంకా అంటే ఏమన్నా ఇంకా షేడ్ మారేది ఉందా? ఆల్రెడీ బ్రౌన్ షేడ్కి వచ్చినట్టుంది, ఇది గోల్డెన్ షేడ్కి. కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ రైస్. ఓకే, ఫైనల్గా వచ్చే రైస్. ఓకే, వేయండి. పర్టికులర్గా ఈ రైస్ అని ఏమైనా ఉందా? బాస్మతి రైస్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇదిగోండి. అంతా కలిసే వరకు కలుపుకోవాలి. మొత్తం అంతా కలుసుకోవాలి రైస్తో పాటు.
కీమా అంతా రైస్తో కలిసిపోవాలండి. అనుకున్నారా ఇద్దరు వెళ్ళి మన తడాక ఏంటో చూపిద్దామని? అవును మేడం. అనుకున్నారా లేకపోతే నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా చూద్దాం పద అక్కడికి వెళ్ళి తేల్చుకుందాం నువ్వా నేనా అనుకున్నారా? లేదండి, పోటీ ఏం లేదు. అవునా? సో ఎవరు గెలిచినా స్పోర్టివ్గానే ఉంటారు. ఎవరు గెలిచినా ఒకటే మేడం. అంటే ఇప్పుడు ఇలా అంటున్నారు, తర్వాత మన ఎక్స్ప్రెషన్స్ విడిగా షూట్ చేస్తున్నాం. అదిగో రియాక్షన్స్ ఇస్తున్నారు, తర్వాత చూస్తూ ఎలా ఉంటుంది అనేది. అంతా కలిసిపోయినట్టుందిగా? ఓకే అండి. అంతేనా? ఇది అయిపోయినట్టేనా? ఇంకేమైనా యాడ్ చేయాలా? కొంచెం చివర్లో కొత్తిమీర వేసుకోండి. చివర్లో కొత్తిమీర? మీరు కొత్తిమీరకు వచ్చారంటే ఇది చివరికి వచ్చినట్టే. స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఇంకా గార్నిష్ చేసుకోవాలి. ప్లేటింగ్ చేసుకుంటారా? ఓకే, ఆఫ్ చేస్తాను. అన్నీ అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఇందాక నుంచి చాలా కలిపారు, ఇంకా ప్లేటింగ్ స్టేజ్కి రాలేదా మనం? అయిపోయింది. ఓకే, అయితే ఇదిగోండి ప్లేట్ తీసుకోండి. అది కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చేసుకోండి. వావ్, అదేంటండి మీ ఉల్లిపాయలు తెల్ల కానీ నిమ్మకాయలు కూడా గ్రీన్ కానీ భలే తెచ్చుకున్నట్టున్నారు మీరు. ఇది రెస్టారెంట్ స్టైల్ అండి. విన్నారా సుమి? రెస్టారెంట్ స్టైల్ అండి ఇది. అది చూడండి, వేడి వేడిగా కీమా పలావ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. వేడి వేడి కీమా పులావ్ రెడీగా ఉందండి. టేస్ట్ చేయమంటున్నారు. మరి టేస్ట్ చేయడానికి ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. కీమా పులావ్ తయారీ విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, ధనియాల పొడి, మటన్ కీమా వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, పెరుగు, నిమ్మరసం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి వేగాక అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కీమా పులావ్ రెడీ.